బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గత ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మిషన్ భగీరథలో భారీ స్కామ్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఇంట్రా విలేజ్ వర్కర్స్ లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తోంది. సుమారు 6 నుంచి 7 వేల కోట్ల ప్రజాధనం వృధా అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లాలు పైప్ లైన్లు వేయకుండానే బిల్లులు వసూలు చేశారని తెలుస్తోంది. ఇక మెటీరియల్ విషయంలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మండలానికి ఒక గ్రామంలో చొప్పున విచారణకు సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో సాదిక్ అందిస్తారు ఫోన్ లైన్లో. సాదిక్, చెప్పండి, గత ప్రభుత్వానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనిపై ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఫోకస్ చేసింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? సోమశ్రీ, గత ప్రభుత్వం మానస పుత్రిక అని చెప్పుకున్న మిషన్ భగీరథలో భారీ స్కాములకు తెగబడడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిషన్ భగీరథలో కేసీఆర్ ఎప్పుడు కూడా తన మానస పుత్రిక అంటూ ఉదరగొట్టేవాడు. అంతేకాకుండా ఇంటింటికి మంచినీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని కూడా ప్రచారం చేసిన గనుడు కేసీఆర్. అయితే గ్రామాల్లో మిషన్ భగీరథ పనులపై శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 6 నుండి 7 వేల కోట్ల పనులు అయ్యాయి. ఇంట్రా విలేజ్ వర్క్ లో గోల్మాల్ జరిగిందనే అనుమానాలు ఉండడంతో ఈ యొక్క విచారణకు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. నల్లాలు పైపులను వేయకుండానే బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మిషన్ భగీరథలో భారీ స్థాయిలో కూడా అవకతవకలు జరిగాయి. కొన్ని మెటీరియల్ కొనకుండానే దానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేశారని కూడా ప్రాథమికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్న మెటీరియల్ కూడా వాడకుండా పక్కకు పడేసినటువంటి నిరుపయోగంగా వాడకుండా ఉన్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల కోట్లాది రూపాయలకు సంబంధించిన ప్రజాధనం దుర్వినియోగం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ లేకుంటే సమైక్య రాష్ట్రంలో కానీ ఆర్డబ్ల్యూ కానీ రూరల్ వాటర్ స్కీమ్స్ బాగా ఉండేది. కానీ దాన్ని కాదని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ అనే ఒక కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంటింటికి నీరు ఇస్తామని, మంచినీరు ఇస్తామని కూడా ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఆ నిధుల సమీకరణ కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఒక్కో మండలంలో ఒక మండలంలోనే ఒక గ్రామానికి విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఉమాశ్రీ, మొత్తం మిషన్ భగీరథ భారీ స్కామ్ పై విజిలెన్స్ రిపోర్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. మిషన్ భగీరథ అన్నది వారి కేసీఆర్ కు కేటీఆర్ కు ఒక ఏటీఎం గా మారిందన్న విషయం కూడా గతంలో కూడా ఆరోపించడం జరిగిన పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ గా అంటే ఒక మండలంలో ఒక గ్రామాన్ని విచారణ చేపడితే మొత్తం ఎంత జరిగింది, దానికి సంబంధించిన అవకతవకలన్నీ బయటపడే అవకాశం ఉంది. దీని వెనుక పెద్ద గూడుపుటాన్ని జరిగిందని, వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారు. ఇంట్రా విలేజ్ వర్క్ లో గోల్మాల్ జరిగిందని కూడా ఆ ప్రభుత్వానికి అందిన సమాచారం. నల్లాలు పైపులు లేకుండానే బిల్లులు వేసుకున్న పరిస్థితి ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి ఇల్లు నల్ల ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ చాలా గ్రామాల్లో అసలు నల్లాలు లేని పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన చేతులు మారాయి. ఆ కాంట్రాక్టులకు దోచిపెట్టారు. తద్వారా అప్పటి ప్రభుత్వానికి కమిషన్ల రూపంలో భారీ స్థాయిలో ముడుపులు చెల్లించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్న వేళ మొత్తం ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ రిపోర్ట్ ను విజిలెన్స్ అధికారులకు పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించినట్టుగా సమాచారం ఉంటుంది. అయినప్పటికీ ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటపడుతుంది. మీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లయితే 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా ప్రజా దుర్వినియోగం అయిందో అదే తరహాలో మిషన్ భగీరథ పనుల్లో కూడా అదే స్థాయిలో కూడా ప్రభుత్వం గుర్తించింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాదిక్.